తెగ వెంకటేశు విన్నారా? మరి గదే పాటలు మనం మన కాంగ్రెస్ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ముఖ్యమంత్రుల మీద వాడుకున్నావా? సితురాల మాట చెప్పి, సితురాల మాట చెప్పి చిన్నగా చొరబట్టరో, కుర్సీల కూర్చున్నరో 420 హామీలతో, అరే 420 హామీలతో మెల్లగా చొరబట్టరో, మమ్ముల ముంచిండ్రురో. పాడతారా? మరి సఫల్ కొట్టాలా మీరు? అరే సితురాల మాట తప్పి చిన్నగా చొరబట్టరో, సారు కాంగ్రెస్ నేత చూడకబోతున్నవో కళ్యాణ లక్ష్మి మీద ఇదో మా అక్కలు మరి ఎప్పుడే వచ్చి కూర్చున్నాక కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం ఇస్తాను కదా లేదా? మరి వస్తున్నాయా? రావట్లేదుగా. అరే కళ్యాణ లక్ష్మి మీద తులం బలం ఏదిరో, అది రానే రాలేదురో. వచ్చిందా? కూర్చోవాలి. కళ్యాణ లక్ష్మి మీద తులం బలం ఏదిరో, అది రానే రాలేదురో. మరి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా అంటివి, 12,000 గోస్తివి. కోసిండా లేదా? కోసిండా లేదా? మొన్న పర్యటనలో 17 నిమిషాలకే మాట మార్చిండు మన ముఖ్యమంత్రి సార్. జస్ట్ 17 నిమిషాలు, 17 నిమిషాలకే మాట మార్చిన వాళ్ళని ఏమనాలి? ఏందయ్యో కాంగ్రెస్ నేత, మీ పరిపాలన ఎంత రోతా రోతనా కాదా? ఇది రోతలు ఎక్కడ ఉన్నదా లేదా? అరే ఏందయ్యో కాంగ్రెస్ నేత, మీ పరిపాలన ఎంత రోతా. ఏందయ్యో కాంగ్రెస్ నేత, మీ పరిపాలన ఎంత రోతా. ఎడుతుర్రు జనమంతా కూత పెడుతున్నారా లేదా? మీరు కూత పెడుతున్నారా లేదా? ఈ కాంగ్రెస్ పార్టీ వద్దురా నాయనా కాంగ్రెస్ అని మా సందీప్ పారీలు మళ్ళా వాడతాడు, ఇప్పుడు ఇక్కడ వాడతాడు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు అని కూత పెడుతున్నారా లేదా? పెడుతున్నారా? పెట్టడంలో ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ అని పెడుతుర్రు జనమంతా కూత. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మేలు ఏమీ లేదు. కాబట్టి ఒక్కసారి గట్టిగా మనం అందరం నినదించి వద్దురానైనా ఈ కాంగ్రెస్ పార్టీ అని నినదించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఒకసారి అందరు గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ.